చిరంజీవి గారి సినిమా అంటే ఇక్కడ గుండెకి వేరే బీట్ కొట్టుకుంటారు లోపల. అయితే ఫ్యాన్స్ పగ కొడతారు మమ్మల్ని పట్టుకొని. చిరంజీవి గారు అంటే అసలు ఆ వర్కింగ్ ప్యాటర్న్ వేరు. దాదాపు 480 సినిమాలు వరకు వెళ్ళినట్టున్నారు కదా సార్. 500 దగ్గరికి వచ్చినట్టు ఇద్దరు కలిసి మీరు చేసినాయి. మేము వచ్చి నేను రాజుతో కలిసి 200 వరకు చేసాము. 200 లోపే. తర్వాత నేను ఒక 300+ చేశాను ఇండివిజువల్గా కోటిగా చేసిన టోటల్గా 500+, 528 ఎంతో సంథింగ్. ఎక్కువ సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చేసాం బాగా. ఎందుకంటే కాంబినేషన్ ఎక్కువ, అంటే హిట్స్ ఎక్కువ, హిట్ రేటు బాగా. చిరంజీవి గారి సినిమా అంటే ఇక్కడ గుండెకి వేరే బీట్ కొట్టుకుంటుంది లోపల. పాట హిట్ చేయాలి, అయితే ఫ్యాన్స్ పగ కొడతారు మమ్మల్ని పట్టుకొని. ఆ టైంలో కొద్దిగా పాపం అంటే ఆయనకి సక్సెస్ లేకపోవడం జనరల్ న్యాచురల్. ఇది ఇండస్ట్రీని కాదు, ఎక్కడైనా ఒక్కోసారి డౌన్ ఫాల్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ రైజ్ అవుతూ ఉంటాం. టెక్నీషియన్స్కి దట్స్ క్వైట్ న్యాచురల్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అది వెళ్తూ ఉంటుంది అలాగా. ఆ టైంలో కొద్దిగా కొంచెం డిస్టర్బ్ అయ్యి అప్పుడు అలా ఉండేది. కానీ ఆయన ఎప్పుడు మ్యూజిక్ విషయంలో వచ్చి ఇన్వాల్వ్ కాలేదు. 2-3 సార్లు సిట్టింగ్స్లో కూర్చున్నాను. ఇది ముఠామేశ్వరం టైంలో ఉంటాను. ముఠామేశ్వరం టైంలో ఫిషర్మన్స్ కోవ్ చెన్నైలో ఉంది, మహాబలిపురం దగ్గర ఉంటుంది. అక్కడికి మమ్మల్ని తీసుకుని ట్యూన్ చేయి, ఫ్రెష్గా చేయాలి, పాత ట్యూన్లని వినిపిస్తే ఒప్పుకో అంటే ఫ్రెష్గా వెళ్ళాం కదా, ఇక్కడే పుట్టాలి ట్యూను, నువ్వు పాత స్టాకులు వినిపించి అది ఇది చేయకూడదండి. ఓకే సార్, ఫ్రెష్గా ఏ ప్రశ్న ఏమవుతుంది అక్కడ, హ్యాపీ ఫ్రెష్ గాలి పీల్చుకుంటే ఎంజాయ్ చేస్తాం అక్కడ కూర్చొని. మా పాత ట్యూన్లే వదిలేవండి, అది ఓకే. అలా ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు రామ్ చరణ్ చాలా చిన్నోడు కుర్రోడు, ఆయన కూడా అంటే ఫ్యామిలీ అంతా వచ్చేవాడు చిరంజీవి గారితో. అప్పట్లో ఈ ఫిషర్మెన్స్ కాల్ కంపోజింగ్ జరిగేటప్పుడు అంతా హాలిడే లాగా వాళ్ళతో ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈయన మాతో కూర్చొని సబ్జెక్టు అన్నీ జరుగుతుంటాయి. మ్యూజిక్ సీటింగ్లో మాతో పాటు కూర్చొని ట్యూన్స్ వినేసి వెళ్ళిపోయాడు. అలా ఉండేది. కానీ ఇలాగ చేయి అలా చేయని ఈ నెవర్. అంటే మైకేల్ జాక్సన్ వినిపించేవాడు ఆయన. ఆయన సెర్రా కార్ ఉంది కదా, ఈ డోర్లు ఓపెన్ అవుతాయి. అవునవును, సెర్రా అప్పట్లో మంచి చాలా పాష్ కార్ అది, చాలా స్పోర్ట్స్ కార్ అది. దాంట్లో వినిపించేవాడు ఈ సీడీ మైకేల్ జాక్సన్ ఏదో వస్తాయి, అలా అలా వినిపించి కొట్టి బీట్ చూడు ఇది అంటే ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ప్రతి దాంట్లో ఆయనకి కావాల్సింది రాబట్టుకోవటం, నాకు ఇలాగుంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది. అలాగని మేము ఇంకా దానికి అధిగమించి చేసేవాళ్ళం, ఎక్కువగా చేసేవాళ్ళం. అదే ఎక్కువ అచీవ్ అయింది, ఎక్కువ ఇప్పటికూ ఉండడానికి కారణం అదే. మోర్ లైవ్లీ ఎక్కువగా వర్క్ చేస్తాం. చిరంజీవి గారు అంటే అసలు ఆ వర్కింగ్ ప్యాటర్న్ వేరు. రాత్రి నిద్ర పట్టదు, నిద్ర ఎంతసేపు పాట, ఆ పాటను ఎలా ప్రజెంట్ చేయాలి, అది రీచ్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి. అవ్వాలంటే ఎలా చేయాలి కూడా తెలియదు కదా. దానికి తోడు మా వేటూరు గారు, అవును, అలాగే భువనచంద్ర, అవును, అమ్మ బాలు గారు, మా జానకమ్మ గారు, సుశీల గారు, అందరూ సింగర్స్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. వాళ్ళతో పాటు మా మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్ అయితే ఫుల్గా వర్క్ చేశాడు. కొదవస్వామికి పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా వాడు కీబోర్డ్ ప్లేయర్ అనమాట. తను ఇంకా మనీష్ శర్మ అండ్ మిగతా ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చెన్నైలో ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడంతా, వాళ్ళందరూ వాయించారు కీబోర్డ్ అని. నేను ఫుల్ ఆర్కెస్ట్రా వాడేవాడిని టోటల్గా. ఆ రోజుల్లో చక్రవర్తి గారికి మామూలుగా 48 పీస్ ఏదో ఉండేది ఆయనకి, పర్మనెంట్ ఆర్కెస్ట్రా. కేవి మహోదన్ గారికి కూడా 40+ ఉండేది ఆయన. మాకు మటుకు 64 మంది పర్మనెంట్ ఆర్కెస్ట్రా. వాళ్ళు ఫీడ్ చేయాలి ప్రతి ఏదో సినిమాలు, ఏదో బిట్ ఇవ్వాలి వాళ్ళకి. అవును, అదే పిలిచి వాళ్ళు గమని కూర్చోబెట్టలేముగా, వైలెన్స్కి ఏదో కీ కాని ఏదో 2 బిట్లు ఇచ్చి అలా చేసేవాళ్ళు. అంటే ఒక టీమ్ లాగా. అవును, అందరు నా మ్యూజిషియన్స్ అంత బాగా వర్క్ చేశారు. అసలు నేను కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు అంటే అయ్యప్ప మాల వేసుకొని చేశాను. అంటే అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి ఫుల్గా. ఈ సినిమాని సంథింగ్ మనం బ్రహ్మాండంగా చేయాలి సినిమా కోసమే. కేవలం అడగని నాగేశ్వర గారు అయ్యప్ప మాల దీక్ష చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం ఈ సినిమాకి. రాజు తీసుకోలేదు, నేను తీసుకున్నా దీక్ష. అంటే రోజు అదే విజయవాడ డీలక్స్లోనే చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోరు. చేస్తున్నప్పుడంతా నాగేశ్వర గారు అంతా బాగా, ఆయన మంచి వెల్ మేకర్. అంటే టెక్నీషియన్స్ ఎలాగా వాళ్ళ బ్యానర్లు అన్నీ మేమే చేసాం. రమా ఫిల్మ్స్ అన్ని మ్యూజికల్ హిట్స్. దానికి కారణం నాగేశ్వర గారు మంచి అభిరుచి, టేస్ట్. మమ్మల్ని నమ్ముతాడు. మేము ట్యూన్ ఏదో చేసాం అనుకోండి, ఒకటి ఇది బాగుంది కానీ కొంచెం అక్కడ ఇది చరణం అని ఇంతే ఇలాగే అని చెప్తుంటే మాకు అర్థమైపోద్ది. ఆ పాటని రిసీవ్ చేసుకునే విధానం అది కావాలి మనకి. ట్యూన్ చేసాం, కొత్తగా చేసాం అనుకో,
ఇది మనకు అర్థం కాదు, ఇది వేరే టైప్, అలా కాదు, కొత్తదాన్ని తీసుకుంటాడు. తీసుకుని దీంట్లో కొంచెం మనకేదైనా మెలడీ కొంచెం యాడ్ చేయి అక్కడ అని ఇలా ఇటువంటి చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చేవాడు. అలా చేసి అన్ని సూపర్ హిట్స్. రమా ఫిల్మ్స్ సాంగ్స్ ఈ రోజుకి అన్ని ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్స్ సాంగ్స్.